ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇవాళ రేపు పోరగాండ్లకు బైకులు ఇస్తేనే సింగిల్ వీల్ లేపుతారు కదా. అసోంటిది ఒక మైనర్ పొరడు ఆటో ఇస్తే ఏం చేసిండో తెలిస్తే ఇదేం పోయే కాలం రా స్వామి అని గుబులు పడతారు. కలికాలముల్లా కలికాలం ఈ పోర్లు ఇంట్లోకించి బయటకు వెళ్ళిండ్రంటే ఎసొంటి ఏషాలు వేస్తారో అని అవ్వాయలు సగం టెన్షన్కి గుండె ఆపుకుంటారు కావచ్చు. చూడును మరిగి ఆటో కార్యమేందో. యోగిది చాదర్గఢ్ బ్రిడ్జ్ మీద పోతున్న ఆటవా మంచిగానే ఉంది. ఏమైంది అనుకుంటుర్రా? అసలు కథ ఏంటంటే మొన్నటికి మొన్న హైదరాబాద్లో బిజీగా ఉండే చాదర్గఢ్ బ్రిడ్జ్ మీద ఒక ఆటో రోడ్డుకు అడ్డదిడ్డంగా పోయింది. ఎందుకని జనాలు తొంగి చూస్తే అందులో సీన్ చూసి అందరు ఫ్యూజ్ లైట్ అయిపోయినాయి అనుకోర్రి. ఆటో నడుపుతున్న పోరడు ఒక పిల్లను ఆయన ఒళ్ళో కూసోబెట్టుకొని సరసాలు ఆడుకుంటా పబ్లిక్లోనే బండి నడిపిండు. ఎవడో వెనక నుంచి ఈ నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడుతోటి ఇదేం పైత్యమో పోర్లను తిట్టబట్టే జనాలు. ఈ వీడియో సోషల్ మీడియాలో అగ్గి రాజేసుడితోటి ట్రాఫిక్ పోలీసులు చాదర్గఢ్ పోలీసులు రంగంలోకి దిగిర్రు. ఇక సీసీటీవీ కెమెరాలు జల్లెడబట్టి ఆ ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్ను పట్టుకొచ్చి స్టేషన్లో కూకోబెట్టిర్రు. ఈడ ఆడిప్పుడు సరసాలనుకుంటా. ఇక సీన్ కడిగితే పోలీసులు వాడి ఆధార్ కార్డు చూసి ఇంకింత షాక్ తిండ్రు. ఎందుకంటే గింత రచ్చ చేసిన గా రోమియో గాడు కనీసం మేజర్ కూడా కాదు, పక్కా మైనర్ పోరడట. లైసెన్స్ లేదు పాలు లేదు, కానీ ఒళ్ళో పిల్లను కూసోబెట్టుకొని ఆటో నడుపుట్లో మాత్రం మనోడు తోపు లెక్క ఫీల్ అయ్యిండు కదా. ఇక మైనర్ పిల్లగాడు అవుడుతోటి పోలీసులు వాడిని జువెనల్ బోర్డు ముందుకు పట్టుకుపోయిర్రు. గోరు చుట్టు మీద రోకట్ పోటు అన్నట్టు బోర్డోళ్ళు వాడికి జైలు శిక్ష వేయకుండా బుద్ధి వచ్చేటట్టు ఒక క్రేజీ శిక్ష ఖరారు చేసిర్రు. తప్పొకటి అయితే దందన ఇంకొకటి అన్నట్టు జైల్లో పెట్టకుండా రోజుకు 4 గంటల చొప్పున నెల రోజుల పాటు ఆఫీస్ సేవలు చేయాలని చిత్రమైన శిక్ష వేసిరట. అంటే నెల రోజుల దాకా దినాం పొద్దుగాల 10 గంటల సంధి చాలు చేస్తే పగటిపూట 2 గంటల దాకా సర్కార్ ఆఫీస్లో ఉండి సేవలు చేయాలని ఆర్డర్ వేసిరట. అంటే ఆఫీస్లో ఫైలు జరుదుడు, అందరికి నీళ్ళు ఇచ్చుడు, షాయిలు ఇచ్చుడు అసంటి పనులు చేయాలన్నట్టు. రోడ్ల మీద పిల్లని ఒళ్ళో కూసోబెట్టుకుని షైన్ అయినందుకు ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని చెమటలు కక్కాల్సి వస్తుంది. రోడ్డు మీద గాళ్ళదేలిన ఆటో రాజా ఇప్పుడు ఆఫీస్ రూముల్లో ఫైలు జరదుకుంటూ అలసిపోబట్టే చేతులు గాళ్ళం కాకులు పట్టుకున్నట్టుంది ఈ పోరన్ వరస. మరి లైసెన్స్ లేకుండా ఆటో నడిపేందుకు ఎవరు రైట్ ఇచ్చిర్రో, గా ఆటోగా పిలగాందేనో కాదు, మరి చెకింగ్ చేసే సార్లు గిసుంటలను చేస్తుర్రో లేదో ఏం సమజ్గా వచ్చింది పో.